ఆదికాండము 15వ అధ్యాయము. ఇది ఈ అధ్యాయము, ఈ వచనము అబ్రహాముకు దేవుడు చెప్తున్న ఒక కంగ్రాచులేషన్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే 14వ అధ్యాయంలో అబ్రహాము ఊహించని రీతిగా యుద్ధం చేశాడు. అసలు అబ్రహాము యుద్ధం చేస్తాడా? అబ్రహాముకు అసలు అబ్రహాం పోరాటం ఏంటి? దేవుడు తన ప్రజలతో ఎప్పుడు ఏ కార్యం ఎలా చేస్తాడో జరిగిస్తాడు. మనకు రానివి అప్పటికప్పుడే నేర్పిస్తాడు, అప్పుడే చేపిస్తాడు. బక్సీ గారి గురించి నేను ఒకటి విన్నాను. ఆయన ఫ్రెంచ్ వెళ్ళినప్పుడు ఒకసారి, ఆ ఫ్రెంచ్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు వాక్యం చెప్పాలంట. వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ ఫ్రెంచ్ అంతా కూడా వాళ్ళు ఫ్రెంచ్ అంతా ఆ భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ తక్కువ. ఎలాగో వాళ్ళకు సువార్త చెప్పాలి, ట్రాన్స్లేటర్లు కూడా లేరని ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకొని నిలబడితే అద్భుతంగా ఏమొచ్చిందంట, ఆ మెసేజ్ చెప్పిన 45 నిమిషాలు ఫ్రెంచ్ భాషలోనే వర్తమానం వచ్చిందంట. ఆశ్చర్యం, ఫ్రెంచ్లో ఏబిసిడీలు కూడా రావండి. దేవుడు ఎలా వాడుకున్నాడో అంటే కొన్ని ఆయన మరుగైనగా ఉంచేశారు. దేవునికే మహిమ రావాలని. బక్సింగ్ గారి గురించి చెప్పాలంటే ఒక 100 పుస్తకాలు కూడా చాలు. బట్ ఆయన ఏం చేశాడంటే కన్సీల్ చేశాడు. వీటి ద్వారా నాకు ఘనత వస్తుంది, దేవునికి మహిమ రాదని చాలా వరకు రాయన. అది ఎవరో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు అంతే, ఇట్లా బక్సింగ్ గారి జీవితంలో జరిగిందని. ఆయన కార్యాలు ఇప్పుడు ఆయన చెప్పుకోలేదు. అంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అప్పుడు నీకు ఏం రాకపోయినా అప్పుడు దాకా ఏం చేస్తాడైనా అప్పటికప్పుడే అదే అంటాడు, ఆ సమయంలో ఏం మాట్లాడాలో మీరు భయపడవద్దు. మాట్లాడేది మీరు కాదు, ఆత్మే మీ ద్వారా. కాబట్టి ఇక్కడ కూడా అబ్రహాం వెళ్ళి ఆ 14వ అధ్యాయం అంతా చూస్తే 14వ వచనం నుంచి 318 మందిని తీసుకొని వెళ్ళి, వాళ్ళు కూడా యుద్ధం చేసేవాళ్ళు కాదు. ఒకళ్ళు గొడ్ల సాగుల్లో ఉండేవాళ్ళంట, ఒకళ్ళు గొర్రెలు మేపేవాళ్ళంట, ఒకళ్ళు అంట్లు తోమేవాళ్ళంట. వీళ్ళు యుద్ధం చేయడం ఏంటి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది రాజుల్ని? 4 రాజుల్నండి, 4 రాజుల్ని. వాళ్ళు మామూలు మళ్ళీ ఐగుప్తునే జయించగలిగి ఐగుప్తు రాజునే వాళ్ళు ఓడించగలిగితే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశాడు? అబ్రహాంనే కాదు, దేవుడు అప్పటికప్పుడు తన పని వారిని ఆ 318 మందిని కూడా ఏం చేశాడు? యుద్ధ శూరులుగా చేశాడు. అది దావీదు రహస్యం. దావీదు కూడా అదే నమ్ముతాడు. నా చేతులకు నా వేళ్ళకి ఆయన ఏమి నేర్పిస్తాడు? పోరాటము. ఈరోజు ప్రార్థనలో మన ధైర్యం ఇదే. ఏ పరిస్థితి చూసి, ఏ సమస్య చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళంతే. అక్కడికి వెళ్ళగానే నీకు దేవుడు ఇచ్చేస్తాడు అంతే. అక్కడికి వెళ్ళగానే అది జరిగిద్ది. మనం ముందే భయపడతాం. ఇక్కడ మనకేం కనపడుతుందంటే మానవుని భయము దేవుని బహుమానము. ఇది ఈ సందర్భం. మానవుని భయము దేవుని బహుమానము. అంత పెద్ద యుద్ధం చేసి తిరిగి వచ్చిన తర్వాత అబ్రహాముని ఎవరు అభినందించట్లా, కానీ దేవుడు అభినందిస్తున్నాడు. 15వ అధ్యాయం వెంటనే అంటున్నాడు, అబ్రహామా నీకు బహుమానం ఇచ్చేస్తానయ్యా, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుపొందావు. ఎంత అద్భుతం అండి. ఒక్క వరల్డ్ కప్ గెలవడానికే చచ్చిపోతున్నారు మన వాళ్ళు. ఒక్కసారి 4 వరల్డ్ కప్లు గెలిచేయండి ఒక్కసారి. ఎంత అద్భుతం. అయినప్పటికీ అబ్రహాములో ఏదో ఒక భయం ఉంది. ఇన్ని విజయాలు ఇచ్చినా ప్రభువా, ఇంత పేరు వచ్చినా నా వరకే కదా. 2వ వచనంలో అంటున్నాడు, నాకెవరు లేరు, సంతానమే. కానీ ఇంకా భయం ఏంటంటే ఇదంతా అబ్బాయికి రాసేస్తానేమో నేను. ఎలియాజరు అబ్బాయి అప్పటికి అంటున్నాడు, అంకులు ఎప్పుడు రాస్తావు అంటున్నాడు. ఇదంతా నాదేనట్టుగా అంకులు. అసలు ఇంకా భయం ఎక్కువ అవుతుంది అప్పుడు. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాం అనుగెందుకు. ఈ రోజున ప్రార్థనలోకి వెళ్ళక ముందు దేవుని బహుమానంలో ఉన్న 7 గొప్ప విషయాలు మనం చూద్దాం. చాలాసార్లు మనం చూసాం. బహుమానం అంటేనే ఏంటి? దేవుని బహుమానం ఎలా ఉంటుందంట? అంటే భలే ఉంటదంట ఆయన బహుమానం. పువ్వు అంటే హుందాగా ఉంటదంట. మా అంటే మంచిగా ఉంటదంట. నా అంటే నమ్మకంగా ఉంటదంట ఆయన బహుమానం. మూవ్ అంటే ముఖ్యమైనదిగా ఉంటదంట. బహుమానంలోనే బహుమానం. అంటే
భలే ఉంటది. కు అంటే అది హుందాగా ఉంటుంది దేవుడిచ్చే బహుమానం. మా అంటే చాలా మంచిది ఇస్తాడు ఆయన. నా అంటే నమ్మకమైనది. మో అంటే ముఖ్యమైనది. అలాగే మనం చాలాసార్లు చూసాం ఏ బహుమానాలు దేవుడు ఇస్తాడు. ఇక్కడ బహుమానములో దాగి ఉన్న 7 గొప్ప విషయాలు. ఇప్పుడు అంటున్నాడు నీ బహుమానం అత్యధిక మగును అని చెప్పి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబ్రహాంతో చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, మొదటి వచనం నుంచి చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాములకు దర్శనములో వచ్చి, అబ్రామా, అది ఎంత బాగుంది, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని. చాలాసార్లు ఈ వాగ్దానం మనకు కూడా వస్తుంది, ఒకసారి సంఘానికి కూడా వచ్చింది. ఏ బహుమానం ఇస్తాడు, ఏ బహుమానం ఇస్తాడంటే దేవుడు లాస్ట్ వరకు కూడా ఏంటి ఏం బహుమానాలు, కొన్ని బహుమానాలు మనం అనుకుంటాం వస్తు రూపంగా అనుకుంటాం, కానీ దేవుని ప్రేమే గొప్ప బహుమానం. దేవుడు తీసుకొచ్చే ఆత్మలే ఆ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకొస్తే ఇవి బహుమానాలు అనుకుంటాం. ఒకసారి ఒక టీచర్ గారు ఆమె రిటైర్మెంట్ అవుతున్నారంట. రిటైర్మెంట్ అవుతుంటే పిల్లలు చెప్పిందంట, పిల్లలు మరి నేను రిటైర్మెంట్ అవుతున్నాను, రేపు అందరూ మా స్టాఫ్ అందరూ ప్రైజులు ఇస్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా ప్రైజులు ఇస్తున్నారు, అయితే ఒకటి నేను మీ క్లాస్ టీచర్ని, మీరు మాత్రం ఘనంగా ఇవ్వాలి. పోయినసారి వనజా టీచర్ గారికి వాళ్ళు బాగా ఇచ్చారంట, వాళ్ళకంటే మంచి ఇవ్వాలి. పోయినసారి పంకజం టీచర్ గారికి ఇంకా మంచి ఇచ్చారంట, మీరు మన క్లాసు ఘనంగా ఉండాలి అని చెప్పిందంట. పిల్లలకి పర్సనల్గా చెప్పిందంట. మంచి బహుమతి, నేను ఎంతో మీకు పాఠం చెప్పాను కదా అంటే అందరిలో ఘనంగా ఉండాలి అని స్టాఫ్ రూమ్ అంతా చెప్పుకోవాలని చెప్తే, సరే ఒక్కొక్కరు కూడా డబ్బులు దాచుకున్న డబ్బులతో కొంతమంది వాచీలని, కొంతమంది పేచీలని, రకరకాలుగా మరి ఆ బహుమతులన్నీ ఇచ్చారు. ఇంకా స్టాఫ్ రూమ్లో పెట్టి ఆ స్టాఫ్ అంతా చూస్తున్నారు, టీచర్స్, అటెండర్స్. ఓ మేడం, మీకు మంచి మంచి బహుమతులు వచ్చాయి మేడం, మీ పిల్లలు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో. ఒక పెద్ద బాక్స్ ఉంది, అట్ట పెట్టింది, ఇది లాస్ట్లోకి ఇద్దాంలే, పెద్దది అయి ఉంటుంది అనుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత ఆ టీచర్ని అందరూ మెచ్చుకుంటున్నారు, మీ పిల్లలు మామూలు కాదండి, అంత ప్రేమ చూపించారు. కొంతమంది గోల్డ్ చైన్ కూడా ఇచ్చారు. కొంతమంది పిల్లలు ఉంటారుగా, మీ పిల్లలు లాంటి పిల్లలు ఉంటారుగా, వాళ్ళు గోల్డ్ రింగ్ కూడా ఇచ్చారట. మంచి మంచి ఇచ్చారు. మీరంటే ఎంత ప్రేమో. చివరికి ఆ పెద్ద బాక్స్ ఏమై ఉంటుందో, ఇంకా ఏమై ఉంటుందో అని చెప్పాను. అందరి ముందు ఓపెన్ చేసేసరికి ఆ బాక్స్ ఎంటీ బాక్స్ ఉంటాయి. దానికి 4-5 కలర్ పేపర్స్, దాని మీద మళ్ళీ మేడం పేరు, మళ్ళీ ఫ్రమ్ ఒక బుడ్డమ్మాయి పేరు. అది ఖాళీగా ఉండేసరికి ఒక్కసారి టీచర్ గారి ముఖం ఏమైపోయింది, అందరు నవ్వారు. ఎవరో ఫూల్ చేశారు మేడం మిమ్మల్ని, మీ పిల్లలే ఫూల్ చేశారు. కోపం వచ్చేసింది. అసలు రిటైర్మెంట్ అవుతుంది, ఇంకా కోపం వచ్చింది. తీరా చూస్తే కింద పేరు పాప పేరు ఏంజిల్ అయింది. వెంటనే పిలిచింది. అందరి ముందు ఏం చేసిందంటే, ఎందుకు నువ్వు ఇలాగా, ఎందుకు నన్ను అవమానపరచు, ఎంతో మోసం చేశావు. ఆ పాప ఏదో చెప్పబోతుంది, కానీ అందరి ముందు బాగా కొట్టిందంటే, ఇట్లా టీచర్స్ని ఇలా చేస్తావు, అవమానపరచు, తప్పు కదా ఇది, ఇట్లా నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు ఇలా చేస్తావు, బాగా దెబ్బలు కొట్టేస్తే ఆ కోపం మీద అందరికి కూడా కోపం వచ్చింది. ఇట్లా బ్లాక్ మెయిల్ లాగా చేసింది, టీచర్స్ మోసం చేసిందని ఎవరు కూడా జాలి పడలేదు. ఆ తర్వాత హెడ్ మాస్టర్ గారు వచ్చాడు, తప్పు కదమ్మా, మీకు 8 సంవత్సరాలు కష్టపడి మేడం గారు పట్టాలు చెప్పారు, ఇంతగా ప్రయాసపడ్డారు, మీ క్లాస్ టీచరు, నువ్వు అలాగా ఖాళీ పెట్టించి నువ్వు మోసం చేయొచ్చా? పాప ఏడ్చుకుంటా అందంటే, పాప లేక ఎక్కిళ్ళు పడుతూ, సార్ నేను ఖాళీ బాక్స్ ఇవ్వలేదండి మా మేడం కోసం, మా అమ్మ తర్వాత నాకు మేడమేనండి, ఖాళీ బాక్స్ ఇవ్వలేదు, దాని నిండా విలువైనవి, చాలా ప్రాముఖ్యమైనవి, ఎవరు ఇవ్వలేను అన్ని, రాత్రంతా కష్టపడి అందులో పెట్టాను, ఏం లేవు కదమ్మా. ఏంటమ్మా అంటే చెప్పింది, మేడం కోసం ఆ బాక్స్ నిండా నేను నిద్రపోకుండా రాత్రి అంతా ముద్దులు పెడతానే, రాత్రంతా ముద్దులు పెడతానే. ఏ బహుమానం ఇచ్చినా తక్కువే మా మేడంకి, ఏ కానుక ఇచ్చినా తక్కువే. కాబట్టి ప్రేమతో ఏం చేశా నేను, ముద్దులు పెడుతున్నాను. ఆ బాక్స్ నిండా ఏమున్నాయి, ప్రేమా ముద్దులు.
అందుకని నా కళ్ళు కూడా ఎర్రగున్నాయి, రాత్రి నిద్రపోలేదంటే ఒక్కొక్కళ్ళు గుండె పగిలిపోయింది. అరే నిజంగా ఇది కదా బహుమానం అంటే. తెలియకుండా ఏం చేశారు ఆ పాపని, బాగా అప్పుడు వెంటనే ఆ టీచర్ గుండె తప్పుకునమ్మా, క్షమించు, నేను అర్థం చేసుకోలేకపోయాను, వీళ్ళందరికంటే నువ్వు ఇచ్చిన బహుమానమే నాకు గొప్పదని ఎత్తుకొని ఆ పాపను గుర్తుపెట్టుకుంది. ఈరోజు దేవుడు ఇచ్చే బహుమానాలు కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాయి. మనం అనుకుంటాం ఏమి ఇవ్వలేదే, ఏం కనపడలేదే. మనుషులు ఇచ్చే బహుమానాలు కనపడతాయి, ఇంట్లో కనపడతా ఉంటాయి, బహుమానాలు కనపడతానే ఉంటాయి. కానీ దేవుడి బహుమానాలు అవి ఇచ్చేవన్నీ కూడా కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చే బహుమానం ఏంటి? ఏం బహుమానం ఇస్తున్నాడు చూడండి. ఆ బహుమానంలో ఉన్న 7 గొప్ప విషయాలు. మొట్టమొదటి అంటున్నాడు చూడండి దయచేసి 15వ అధ్యాయము మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా అది ఈ మాట, భయపడకుము. మొట్టమొదట దేవుని బహుమానములో ఉండే మొట్టమొదటిది ఏంటో తెలుసా? భరోసా ఉంటది. నువ్వు భయపడచ్చు. ఏ భరోసా? ఏ భరోసా? అప్పుడేదో పథకం ఉండేది, ఏ భరోసా? అది రైతు భరోసా అని ఉండేది. కానీ దేవుడు ఎప్పుడో పెట్టాడు ఈ పథకం, విశ్వాసి భరోసా, క్రైస్తవుని భరోసా. నువ్వు భయపడద్దు, నేను చెప్తున్నాను కదయ్యా. బహుమానంలో ఉన్న మొట్టమొదటిది ఏంటంటే భరోసా ఇస్తున్నాడు. ఈరోజు నీకు భరోసా ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, అడుగుతున్నావు, నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను ప్రభువా, ఏంటి ప్రభువా? ప్రభు అన్నాడు, భరోసా ఇస్తున్నాడు. ఏమో నేను ఉన్నాను కదయ్యా, నేను చేస్తాను కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మొట్టమొదటిది భరోసా ఇస్తున్నాడు. ప్రార్థనలో మొట్టమొదటిగా విశ్వాసకి దేవుడు ఇచ్చేది భరోసా. భయపడొద్దయ్యా, నేను నీకు కేడంగా ఉంటానయ్యా. ఇది మొట్టమొదటి. రెండవది మనం చూస్తే బహుమానంలో ఉన్న రెండవ లక్షణం చూడండి. రెండవ విషయం ఏంటంటే, చదవండి 4వ వచనం. అతని యొద్దకు వచ్చి నీకు వారసుని కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు. రెండవది దేవుని బాధ్యత. వచ్చేసాం. రెండవది దేవుని బాధ్యత. బాధ్యత తీసుకుంటాడు. ఒకటి భరోసా ఇచ్చే దేవుడు, రెండవది నేను ఇస్తాను కదయ్యా, నేను ఇస్తాను కదా. అప్పటికే ఏమంటున్నాడు ఇలియాజరు వాళ్ళ అబ్బాయి, అంకులో ఏంటి మరి అడాప్షన్ సర్టిఫికేట్ దేనా, ఇట్లాగా రకరకాలుగా దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడు. రెండవది బాధ్యత ఉంది. బహుమానంలో రెండవది ఏముంది? ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఆయన చెప్పాడు కాబట్టి బాధ్యత తీసుకుంటాడు. నీ బాధ్యత ప్రభువుది, నీ ఆరోగ్యం బాధ్యత ప్రభువుది, నీ కుటుంబం బాధ్యత ప్రభువుది, నీ ఉద్యోగం బాధ్యత ప్రభువుది. అదే చాలాసార్లు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు అంతగా భయపడం. అప్పుడు దాకా టికెట్ దొరకదు. మా టీసీ గారు అయితే అస్సలు వద్దంటున్నాడు. లేదన్నా 1 గంట అయింది, 1:30 అయింది, ఎక్కుతానంటే వాళ్ళన్నా ఎక్కనిస్తారు కానీ అన్న ఎక్కనీయడు. ఆయన అంత స్ట్రిక్ట్ అనమాట. నువ్వు ఎక్కడానికి వీల్లేదంటాడు. ఎక్కడానికి వీల్లేదు, దించేస్తాం అంటున్నాడు. వాళ్ళు ఫోన్ చేసి దించేయమన్నా దించేస్తాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఒకటండి, దేవుడు ప్రభు నీ పనిలో ఉన్నాను ప్రభు, నేను ఏదో పిలుపుకో పేరెంట్ అనుకో రాలేదు ప్రభు, నీ పని, నీ పరిచయం, నీ వాక్యం కొరకు వచ్చాను. దేవుడు తీసుకుంటాడు బాధ్యత. మొన్న కూడా అంతేనండి, 1:30 అయిపోయింది రాత్రి. బస్సులో 9 వరకేనంట విజయనగరంలో, విజయవాడ బస్సులు. తర్వాత అంట 1:30 అయింది. వచ్చే ట్రైన్ ఏమో లేట్ అయిపోతుంది, తెల్లవారుజాము 4 చూపిస్తుంది. ఏం చేయాలి ప్రభు? పిల్లలు ఉదయం నుంచి ఫోన్లు, నైట్ కూడా ఫోన్లు. గుంటూరు రిలీజ్ అన్న ఫోనే ఫోన్. అన్నా ఏంటన్నా ఈ కలవర పడిపోతున్నాడు, ఏం చేయాలి? పెళ్ళన్నా వేరే అన్నా ఎవరైనా పంపించచ్చు అన్న అంటున్నాడు. నాకైతే ధైర్యం, నాకు అసలు టెన్షనే లేదు, అసలు టెన్షన్ ఏమో. ప్రభు చూసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు కదా. మొత్తానికి ఏదో ట్రైన్ విజయవాడ వెళ్తుందని వచ్చిందండి. ఇలా నాకు రిజర్వేషన్ ఉంది, ఆ టికెట్కి పని చేయదు, మళ్ళీ వేరే టికెట్ తీసుకోను. ఇంకా అది ఎక్కితే అస్సలు కాలేదు. అసలు నించోనైనా వెళ్దాం, దేవుని పని కదా. ముందు విజయవాడ త్వరగా తెరిచి చాలు. ఈ ట్రైన్ 8:30 చూపిస్తుంది, విజయవాడ చాలే, అరగంట టైం ఉంటుంది, అటు నుంచి అటు వెళ్ళిపోదాం, ఇటు నుంచి ప్రదర్శన రమ్మన్నా వ్యాన్ వేసుకొని నేను అటు వెళ్ళిపోదాం నేను అనుకుంటున్నాను. సరే ఎక్కితే అసలు ఖాళీ లేదు. వాళ్ళందరూ ఎక్కడో నార్త్ వాళ్ళు, ఒక్కరికి తెలుగు రావట్లా, రకరకాలుగా ఉన్నారు.
అసలు నిల్చోవడానికి కూడా కాదు. అలాంటి సమయంలో దేవుడు నిజంగా బాధ్యత తీసుకుంటాడు. ఒక జనరల్‌లోనే ఆ పైన బెర్త్ ఒకటి ఖాళీగా ఉందండి. ఎందుకు ఖాళీగా ఉంది? అసలు కింద కాలు పెట్టడానికి ఖాళీ లేదు. ఎందుకు దాన్ని ఖాళీగా ఉంచారని అర్థం కాలా. ప్రభు అన్నాడు మీకోసమే. దానికి ఏమీ లేదండి. ఎవరో పాపం ఇడ్లీ తిని ఒక చట్నీ దాని మీద పడింది. ఆ చట్నీ తుడవటానికి బద్ధకం ఏం చేస్తున్నారు వాళ్ళు దాన్ని వదిలేస్తారు. అది చట్నీ లేకపోతే ఖాళీ ఉండేదా? మనం చట్నీ అయిపోయేవాళ్ళం. వెంటనే గబగబా నేను నా కర్చీఫ్ తీసేసి ఆ చట్నీ అంతా తుడుచుకోకుండా అలా అనుకున్నారు ఎవరు ఈడెవడు రా ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి ఎంత బాగుపడుకున్నాడు రా. దేవుడు బాధ్యత తీసుకుంటాడు. అయితే కొంచెం చిన్న పని పెడతాడు, కొంచెం చిన్న కష్టం పెడతాడు, చిన్న టాస్క్ పెడతాడు. అదే కనుక దాని మీద ఆ చట్నీ పడకపోతే చెప్పండి, చట్నీ అని ఉల్లిపాయలు ఇవ్వండి అక్కడంతే అలా ఉన్నాయి. ఆ కొంచెం బట్టి వీళ్ళు చూడండి ఎంత ఇదో చూడటానికి మామూలు లేదు, కానీ అది చూడటానికి వాళ్ళకి ఎలా ఉంది. మనకేంటి, మనకి అదేం లేదు. అదంతా చేస్తే చక్కగా నీట్గా చూసేవాడు వచ్చిన దాకా అసలు మెలకు కూడా అటు రెస్ట్ ఇచ్చాడు దేవుడు, అటు టైం కూడా. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన బాధ్యత తీసుకుంటాడు. అది ఏ విషయమైనా, ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, ఏ ప్రయాణమైనా ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇప్పుడు అదే అంటున్నాడు, బాబు నీకు కొడతాడయ్యా, నేను బాధ్యత నేను తీసుకుంటానుగా. అది కూడా ఎప్పుడు చెప్పింది యవనస్తుడా చెప్పండి. 21 సంవత్సరాలు అబ్రాహాంకి ఏమన్నా, శారమ్మకి ఏమన్నా 18 సంవత్సరాల. అప్పటికే దాదాపు 90 దాటిపోయింది, 100 వచ్చేస్తుంది. భయంకరమైన పరిస్థితులు. దేవుడు అంటే నేను బాధ్యత తీసుకుంటా. ప్రార్థనలో బహుమానంలో ఉన్న రెండవది బాధ్యత. మూడవది అంటున్నాడు చూడండి, చదవండి, కంటిన్యూ చేయండి. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి నీ ఆకాశం వైపు తేరు చూసి ఓడిస్తున్నాడు చూడండి దేవుడు. ఎవరు ఒక బిడ్డను అడిగితే నక్షత్రాలను చూపించి, ఇసుకరేణువును చూపించి అని లెక్క పెట్టుకో, ఇంత ఇస్తాను. దేవుని యొక్క బహుమానములో ఉన్న మూడవ లక్షణం, మూడవ గొప్ప విషయం బలం. గర్భం ధరించడానికి బలాన్ని ఇస్తాడు. వారి బిడ్డలు పుట్టడానికి మరలా బలం ఇస్తాడు. ఆ పరిస్థితులు తట్టుకోవడానికి బలం ఇస్తూ లెక్క పెట్టు. ఎన్నెన్ని లెక్క పెట్టగలండి, ఎన్నెన్ని లెక్క పెట్టగలరు. చిన్నప్పుడు మీరు లెక్క పెట్టి, నేను నక్షత్రాలు లెక్క పెడదామని చాలాసార్లు ట్రై చేశాను. అయితే నా తప్పు కదా, అయ్యే కదిలిపోతా ఉన్నాయి, సరే వదిలేసాను. ఇంకా నేను ఎన్ని సెకండ్స్ సృష్టించాలని నేను మా ఫ్రెండ్ రోజు బయట పడుకుని అదే పని చేసేవాళ్ళు. ఇప్పుడున్న విజయవాడ పొల్యూషన్స్కి అది నక్షత్రాలు కాదు కదా, ఏం కనపట్లే అన్న వాడన్నా. అప్పుడు ఎంత బాగా కనపడే చుక్కలు, ఇప్పుడు ఏరే చుక్కలు కనపడుతుంది. కష్టాలు, బాధలు, ఇబ్బందులు. మూడవది బలము. లెక్క పెట్టుకో, జాగ్రత్తగా లెక్క పెట్టుకో. అంతమంది నేను నీకు నిజంగా దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలుని నక్షత్రాల వలె రచింపజేశాడు. అంతమంది సంతానాన్ని దేవుడు తన ద్వారా. దేవుడు నీకు కొంచెం కలిగింది కొంచెమే, కానీ దాన్ని విస్తరింపజేస్తాడు దేవుడు. నీకుంది ఇది కొద్దిగే, దాన్ని గొప్ప చేస్తాడు దేవుడు. ఇది బహుమానంలో ఉన్న మూడవ లక్షణము. ఒకటి భరోసా ఉంది, రెండవది బాధ్యత ఉంది, మూడవది నాలుగో చూస్తే కంటిన్యూ చేయండి అక్క. యెహోవాను నమ్మెను, నీతిగా ఎంచబడెను, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు. ఎంత బాగా చెప్తున్నాడండి. నాలుగోది బహుమానంలో ఉన్న నాలుగో లక్షణం బంధం. నిన్ను తీసుకొని వచ్చాను అబ్రహాం, నీ కోసమే నేను ఎన్ని చేశాను అబ్రహాం, నేను ఇంకా నడిపిస్తాను అబ్రహాం, నీకు అన్నిటి మీద జయమిస్తాను అబ్రహాం, నిన్ను విడిచిపెట్టనయ్యా, ఇక నేను మర్చిపోను నిన్ను. అక్కడ విషారా అంటే మేము ఏందయ్యా ఏదో కొత్త దేవుడి పేరు చెప్పావు, తీసుకొని వచ్చాడు అన్నావు, ఏమంటున్నాడు ఆయన, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఈ పరిస్థితులన్నీ ఏంటి అంటుందేమో. మనుషులందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారేమో. అబ్రహాంకు దేవుడు ఇచ్చిన బహుమానంలో నాలుగో లక్షణం బంధం. ఆయన విడిచిపోడు. తల్లి మర్చిపోయినా
మర్చిపో. తండ్రి విడిచిపెట్టినా విడిచిపెట్టు. ఇది బంధం అండి. బహుమానం ఎప్పుడు బంధంతో కూడింది. బంధం. దేవుడు ఒక బహుమానం ఇచ్చి నేను వదిలించుకోడు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి నీ ముఖాన్ని పడేసి సార్లు చెల్లిపోయింది అండవు. దేవుడు ఎలాంటి వాడంటే ఈ బంధం ఎలా ఉంటది? ఈ బంధం ఇది శాశ్వతమైన బంధం. ఇది ప్రేమ బంధం. ఇది నిత్యం ఉండే బంధం. ప్రదానం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, నడిపిస్తున్నాడు. ఇది 4వది ఏముందంటే బహుమానంలో బంధం. బంధం. ఏ బంధం అంటే ఇది గొప్ప బంధం. ఎవరి పిల్లలు పాడుతున్నారు మన బంధం అనుబంధం అంటారు. ఏదో పాట పాడుతున్నారు, బ్యాప్టిస్ట్ చర్చ్లో పాడుతున్నారు అనమాట. మైక్లో చిన్న పడతా ఉందన్నమాట. మా నాగరాజు అన్నకు బాగా వచ్చింది పాట. మన బంధం అనుబంధం అయ్యా అని పాట పాడుతున్నారు. ఉదయం స్పందనలు అయ్యా అని. నిజమే. ఏంటంటే అది బంధం. ఏంటది? ప్రార్థనలో దేవుడు కూడా బహుమానం ఉంచాడు. బహుమానం ఉందంటే ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కష్టపడుతున్నావు? బాధ వచ్చినప్పుడు, ఏడు వచ్చినప్పుడు, దిగులు వచ్చి మా అమ్మ కూడా నాకు బాధ. మా అన్నయ్య కొట్టినప్పుడు, మా అక్క కొట్టినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మా అమ్మ ఒకటే నేను నీకు సుతాయం ఉందనేది. ఆ సుతాయం అనే మాట ఎన్ని దెబ్బలైనా తినేటట్టు, ఎన్ని సమస్యలైనా నా ఎదుర్కోవచ్చు అన్నట్లు అనిపించేది ఆ సుతాయం. దేవుడు కూడా నీకు సుతాయాన్ని నుంచి అదే పోవడం. ఈ కష్టానికి ఒక సుఖాయం ఉంది, ఈ బాధలకు ఒక సుఖాయం ఉంది. ఈ భయపడుతున్నావే, ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నావే, ఈ పోగొట్టుకున్నావే, ఏమో నష్టపోయావే, నీకు కూడా ఏముందొక బహుమానం. ఇది 4వది. 5వది చూడండి, కంటిన్యూ చేయండి. ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకెట్లు తెలియను. నాకు ఇదంతా నేను ఎలా చేస్తాను ప్రభువా? 5వది దేవుని భవిష్యత్తు. నీ భవిష్యత్తు దేవుడు ముందే చెప్తాడు. అబ్రహాం, నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానం చాలా గొప్ప వాళ్ళు అవుతారు. 430 సంవత్సరాల చెరలో భవిష్యత్తు అంతా చెప్పేస్తున్నాడండి. 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉంటారు. ఆ తర్వాత ఒక ఆయన వస్తాడు, నాలాంటి ఆయన వీళ్ళని విడిపిస్తాడు, తోడుకొని పోతాడు, ఎక్కడ వీళ్ళని అద్భుత కార్యాలన్నీ జరుగుతాయి. దేవుడు చెప్తుంటే ఆశ్చర్యపడండి అబ్రహాం. ఇది భవిష్యత్తు. దేవుని బిడ్డల భవిష్యత్తు దేవుడు చెప్పేస్తాడు, ముందే చెప్తాడు. బాగుందండి. భవిష్యత్తు అండి, భవిష్యత్తు. మన 55 నెంబర్ బస్సు కండక్టర్ గారు అన్న ఉన్నారు, ప్రధాన జ్ఞానానంద అని అన్న ఉన్నారు, మన మోరియా విశ్వాసంలో. ఒకరోజు బస్ స్టాండ్లో ఎక్కాడంటే టికెట్ తీసుకుంటే ఒక స్వామీజీ ఎక్కాడంట. స్వామీజీ ఎక్కి అన్నాడంట, బాబు నీకు జ్ఞాపకం చెప్తాను, నువ్వు పెద్ద ఆఫీస్కి వెళ్తావు, అది ఇదని చెప్పాడు అని చెప్పి అప్పుడు అడిగాడంట, బాబు ఈ బస్సు ఎక్కడి దాకా వెళ్తుందని అడిగాడంట. వెంటనే నా జాతకం చెప్తున్నావు, బస్సు ఎక్కడికి వెళ్ళి తెలియదు, నా గురించి అంతా చెప్తున్నావు, ఈ బస్సు గురించి తెలియదా అన్నాడంట. వెంటనే తలచుకున్నాడంటే. కాబట్టి నీ భవిష్యత్తు ఎవరు చెప్పలేదు, కానీ దేవుడు చెప్తాడు. ఇంకా చెప్పాలంటే మనుషులు నిన్ను ఎలా అనుకుంటారో అలా ఉండవు, అలా ఉండవు. దేవుడు అంత గొప్పగా నేను ఉంచుతాడు. నీ పరిస్థితి చూసానుకోవచ్చు, భవిష్యత్తులో వీళ్ళు బతకలేరురా, వీళ్ళు ఇలా ఉండలేరురా, వీళ్ళు ఇలా అయిపోతారేమో అనుకుంటాం, కానీ వాళ్ళే ఏమవుతారు? గొప్ప వాళ్ళే. దేవుడు మనకి ఇచ్చే భవిష్యత్తుకని వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో అవుతాయి. ఎన్ని చూసాను చెప్పండి? ఆ బహుమానం అనే మాట రాకముందు ఒకటి భరోసా ఉంది, 2వది బాధ్యత ఉంది, 3వది బలం ఉంది, 4వది బంధం ఉంది, 5వది భవిష్యత్తు. అదే అంటున్నాడు, ఇవన్నీ జరుగుతాయ్యా అని చెప్తూ కంటిన్యూ చేయండి. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పౌరపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండము దాని ఖండము కిందకు వస్తే 13లో చెప్తున్నాడు. ఆయన ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. చూడండి, ఇక్కడ పిల్లోడే లేడంటే పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడు ఇంకో 100 అంటాడు. భవిష్యత్ అంతా చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు, భద్రత. ఎలాంటి పరిస్థితి అంట?
ఇది ఎన్నోది 6. భద్రత ఇస్తున్నాడు. వాళ్ళకంతా నేను చూసుకుంటా. ఇది అబ్రహాముది నిజంగా భలే ఉందండి. ఒక అంకుల్ అన్నాడు, అబ్రహాము సినిమా చూపించాడంటే. అట్లా నిజమే. ఒక పిల్లోడే లేకపోతే ఆ పిల్లోడు పుట్టి, ఆ పిల్లోడు పిల్లలు పుట్టి, వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయి, వాళ్ళు ఎంతమంది అయిపోయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయి 430 సంవత్సరాలు అక్కడ ఉంటాం. అవన్నీ చూపించేసాడు ఏంటండి అబ్రహాముకి. ఇది భద్రత. నీ ప్రజలకు ఏమొచ్చినా నేను చూసుకుంటా. నీ సంతానం ఇప్పుడు దిగులు పడుతున్నావేమో, ఏంటి నా పిల్లలు నా సంతానం ఐగుప్తులోకి వెళ్ళిపోతారా, ఆ దాస్యంలో ఉంటారని భయపడతాడేమోనని ప్రభు అంటున్నాడు. వాళ్ళ విషయం నేనే చూసుకుంటా. గొప్ప గొప్ప కార్యాలతో వాళ్ళని బయటికి తీసుకొస్తా. వాళ్ళకి నేను భద్రతనిస్తా. వాళ్ళలో ఎవరు కూడా అదే అంటే ఒక్క టెక్క కూడా ఏమవ్వకూడదంట, విడవగొట్టడానికి అవకాశం లేదు. వాళ్ళందరూ నేను ఏం చేస్తాను, బయటికి. దేవుడు ఎంత ఐగుప్తులో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు ఐగుప్తులో వాళ్ళని చచ్చిపోనివ్వలేదు. ఆ బయటకు వచ్చాక వాళ్ళ విధేయత వల్ల అరణ్యంలో రాలిపోయారు, కానీ అక్కడ మాత్రం దేవుడు వారిని నష్టపోనివ్వలేదు. 8వది 6వది దేవుని యొక్క భద్రత. నీకు భద్రత ఉంది, భద్రత ఇస్తాడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో. నువ్వు అనుకుంటున్నావు ఏంటి నా పరిస్థితి ఏంటి, రేపటి నా పరిస్థితి ఏంటి, ముందు నా పరిస్థితి ఏంటి నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీ కొరకు ఎప్పుడో భద్రతను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దేవుని భద్రత నీకు ఎప్పుడు కూడా. చదవండి, మళ్ళీ ఆ మాట చదవండి. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టి వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో అది ఈ మాట ఎంత బాగుందండి. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. ఇది బహుమానం. ఇప్పుడు 7వది అంటున్నాడు, ఇదిగో అయ్యా బహుమానం. అరే ఒక పిల్లోని అడిగితే ఎంత చెప్పాడు ప్రభు. ఆ పిల్లలు పుట్టి వాళ్ళు కొంతమంది ఆస్తితో మళ్ళీ తిరిగి. 7వది చెప్పండి, బహుమానం. దేవుడి కొరకు సిద్ధపరచిన బహుమానం. కాబట్టి ప్రార్థనలో అక్కడ సమయం లేదు, కానీ నువ్వు కూడా దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, అబ్రహాం లాగా భయపడుతున్నావేమో. ఏంటి ప్రభా నా పరిస్థితి అన్నారు. ప్రభా భయపడకమో, నీ కేడమో, నీ బహుమానము. ఇప్పుడు బహుమానం దగ్గరికి రాకముందు ఎన్ని విషయాలు ఉన్నాయి? 7 విషయాలు. మొట్టమొదటిది భరోసా ఇచ్చి, ఈరోజు నీకు భరోసా ఇస్తున్నాడు. రైతు భరోసానే కాదు, విశ్వాస భరోసా భావిస్తున్నాడు. ఆయన భరోసా తీసుకుంటున్నాడు. నీ బిడ్డల విషయంలో భరోసా ఇస్తున్నాడు. అది సరికి లేరా, అది సరికి చదవట్లేదా, అలా ఫ్యూచర్ ఉండదనుకుంటున్నావా, ఉద్యోగం చేయలేరనుకుంటున్నావా, గొప్ప వాళ్ళు అవ్వలేరనుకుంటున్నావా, వివాహం అవ్వదనుకుంటున్నావా, భరోసా అయింది. ఇక్కడ భరోసా ఉంది. 2వది బాధ్యత తీసుకున్నాడు కదా, బాధ్యత. నీ బిడ్డల విషయం నేను చూసుకుంటాను కదా అంటున్నాడు. 3వది బలం. ఇవన్నీ తట్టుకోవడానికి ఏం కావాలి? మళ్ళీ బలం కావాలి. బలం లేకపోతే విశ్వాస జీవితంలో సాగలేము. ఇది ఆత్మభావం. పరిస్థితులను ఎదుర్కోవటానికి, కష్టాలు తట్టుకోవటానికి ఇవన్నీ కావాలి. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే, ఇద్దరు బాగా కొడుతున్నాడు, ఒక అతను దెబ్బలే తింటున్నాడు. వాళ్ళిద్దరిని చూపించి రాజు అడిగాడు, ఇంకా మీరు జ్ఞానవంతులే కదా, వాళ్ళలో బలమైన వాడు ఎవరో అందరూ చెప్పారంటే. ఏంటంటే ఇంత పిచ్చి ప్రశ్న. బాగా పడుతున్నాడు కదా, అతనే బలవంతుడు. ఒక అతను అంటే అతను బలం ఎలా చెప్పావు? అతని శరీరంతో పడుతున్నాడు, అది పెద్ద బలం కాదు. ఆ దెబ్బలు తిని తట్టుకుంటున్నాడే, ఇది బలము. అవమానాలకు తట్టుకుంటున్నాడే, ఆ నిందలకు తట్టుకుంటున్నాడే, అన్నిటికి ఇతను బలవంతుడండి. అదే కనుక అతను కొడితే తట్టుకోలేడు, పడిపోతాడు. తను కాదు బలవంతుడు, కొట్టేవాడు కాదు బలవంతుడు, పుట్టించుకునేవాడే. నీకు కూడా అది బలం వస్తాడు. మనల్ని తిట్టేవారుగా చేయడు, తిట్టించుకునేవారుగా చేస్తాడు. మనల్ని హింసించేవారుగా చేయడు దేవుడు, హింసించబడేవారుగా చేస్తాడు కొన్నిసార్లు. ఎందుకంటే ఈ బలాన్ని ఇవ్వటానికి మన కోసం. తర్వాత చెప్పండి, ఎప్పుడు దేవుడు మనల్ని ట్రైనర్స్గా ఉంచడండి, ట్రైనీలుగా ఉంచుతాడు. మనమే ట్రైన్ చేస్తూ ఉంటాం కదా, ట్రైనీలుగా ఉంచడు, ట్రైనర్లుగా ఉంచుతాడు.
ఆ బంధం ఉంది కనుక ఆయనకి అది ఎప్పుడు కూడా పోదు. మన బంధము అనుభవం పడినట్టు మళ్ళీ శాఖ మైకి ఇవ్వాలి కానీ మొత్తం చరణాలు పడింది లేక లేక తర్వాత భవిష్యత్తు గొప్ప భవిష్యత్తు ఇస్తాడు ఆయన. ఆయనే చూసుకుంటాడు. ఆల్రెడీ నీకు అంతా రెడీ చేసి పెట్టాడు ఆయన. అసలే మందిరం చాలట్లేదు నేను బాధపడతాంటే ఒక డబ్బులు వచ్చి అంటాడన్నా నువ్వు క్వార్టర్స్ కూడా పెట్టాలంటే విశ్వాసానికి క్వార్టర్స్ పెట్టాలంట చుట్టూ ఉండాలన్నా మనం మాట్లాడుకుంటాం. చుట్టూ విశ్వాసులు ఉండాలంటే మధ్యలో మందిరం ఉండాలంట. దానికి ఏముంది విశ్వాసంతో చెప్తున్నాడు. అప్పుడు ఇంకో బ్రదర్ చిన్న మా ఊర్లో ఎట్టాగే ఉంటుందన్న సేమ్ మాకు అట్టాగే ఉంటుందన్న మందిరం చుట్టూ ఉంటారన్న మా విశ్వాసులు అన్నాడు. ఎట్టిస్తాడు నీకంటే ఒక భవిష్యత్తు కుటుంబానికి నీ సంఘానికి భవిష్యత్తు నిన్ను బాధలు ఇబ్బందులు సంఘం పడకంటే దేవుడు పూర్ణ వదిలేస్తాడా? చూడాలి, కనిపెట్టాలి. ఒక కష్టం కొనేదే బీబీఎస్ ఎట్లాగా ఏం పర్వాలేదు ప్రవేశం. ఎందుకంటే ఈ ఇరుకులో అనేది దేవుడు చూడాలి. ఆ ఇరుకులో కూడా వీళ్ళు ఇలా జరిగిస్తున్నారా పర్వాలేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? శాంతివచ్చు. 2 సంవత్సరాలు బీబీఎస్ పోయింది. చాలా బాగా అనిపించింది. అంటే చుట్టూ పరిస్థితులను బట్టి కానీ కమర్షియల్ ఏరియా అంతా అఫీషియల్ పక్కన అధికారులు ఇక్కడ ఇబ్బంది అవుద్దు అని దేవుడు మాకు ఈసారి ఏం పర్లా అని సమాధానం ఇచ్చాడు. 2 సంవత్సరాలు అందరూ ప్రార్థన సమూహాలు. అందుకని ఈ సంవత్సరం 2 బీబీఎస్ ఉంటాయి. ఎండాకాలం అలాగే ప్రభుత్వం అయితే దసరాలో కూడా 5 రోజులు, అప్పుడు 5 రోజులు, ఆ తర్వాత 5 రోజులు పాఠాలు మళ్ళీ 2 సార్లు దేవుడు కార్యం చేస్తాడు. భవిష్యత్తు ఉంటుంది నీకు. తర్వాత ఆయన భద్రత ఇస్తాడు. మరి ఇవన్నీ తట్టుకోవడానికి నేను ఇస్తానుగా భద్రత. అయుక్తుడైనా ఫరో అయినా వాళ్ళ సైన్యమైనా నేను ఇస్తాను. నిజంగా అదే జరిగిందా లేదా? ఇశ్రాయేల్ ఎంత కాపాడాడు దేవుడు, ఎంత భద్రపరిచాడు. ఎర్ర సముద్రం ఏం చేయలేకపోయింది, ఫరో సైన్యం ఏం చేయలేకపోయింది, యోర్దాన్ ఏం చేయలేకపోయింది. వాళ్ళని ఇస్తాడంటే ఇస్తాడంతే. తర్వాత 7వ చివరిది ఏంటి? బహుమానం ఇచ్చేస్తాడు. వాళ్ళ ఆస్తితో తిరిగి వస్తారు, సంభ్రమంతో తిరిగి వస్తారు, అద్భుతంగా తిరిగి వస్తారు. ఎందుకంటే కోల్పోయినవన్నీ రెండు ఇస్తాడు. వీళ్ళు చేయాల్సింది ఒకటే, ఆయన మీద ఆధారం. అబ్రహాం దేవుని నమ్మేటంటే అది అతనికి నీతిగా ఈరోజు మనం కూడా నమ్ముతాం. అదే వచ్చింది చూసి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఉన్నట్లుగా ప్రభువే మనకు సహాయం చేయాలి.